విధుల నిర్వహణలో వైద్యులు సమయపాలన పాటించాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జీజీహెచ్లో సిటీ స్కాన్ కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పలు వార్డులు అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్యం అందించే క్రమంలో వైద్యులు క్రమశిక్షణతో విధులకు హాజరు కావడం తప్పనిసరిని అన్నారు. అలాగే పలు ఘటనల్లో వైద్యులపై దాడులు, భద్రత లేని పరిస్థితులపై పార్లమెంటులో తాను మాట్లాడబోతున్నట్లుగా వివరించారు. ఈ రోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ ని ప్రారంభించాం. అదే విధంగా ఇక్కడ ఇంతకు ముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్ లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాన్ అదే విధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్ లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు. వాళ్ళు 45 మీరు పెట్టింది? ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదే విధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి, అందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడ అంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి, వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఈ హాస్పిటల్ కూడా లాంగ్ టర్మ్ గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం, ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ, ఎమర్జెన్సీ బ్లాక్ కానీ, లేకపోతే ఇంకేమైనా సర్వీసులు కావాలి, ఇవన్నీ చూసి చేయమని, అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 floors కడతా ఉన్నారు. దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది. ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం.